అధ్యాయంలోంచి ఇదే గ్రంథంలోంచి సువార్తలోంచి 3వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం అంటే 3 నుంచి 12వ వచనం వరకు అక్కడ యోహాను అక్కడ మత్తయి రాస్తున్నాడు. అందులో 10వ వచనం 12వ వచనం ధ్యానం చేస్తే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడెను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను 12వ వచనం ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టుపోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? క్రీస్తు ప్రభుని విశ్వసించి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్న వారికి చెప్తున్నారు, మీరు మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు ఫలించకపోతే నరక వేయబడి బట్టలు మొదటి నుండి చెట్టు మొదలు నుండి నరకమే ఫలించాలి, ఫలించకపోతే మీ నరకమే అగ్నిలో పారవేస్తారు.